మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అండ్ హీరో నిఖిల్ మధ్య బాక్స్ ఆఫీస్ క్లాష్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీరి మధ్య 4 సార్లు పోటీ వచ్చింది. మొదటగా వీరి మధ్య పోటీ 2007లో వచ్చింది. ముందుగా రామ్ చరణ్ డెబ్యూ ఫిల్మ్ చిరుత సెప్టెంబర్ 28న వచ్చింది. దానికి 4 రోజుల గ్యాప్లో అక్టోబర్ 2న నిఖిల్ డెబ్యూ ఫిల్మ్ హ్యాపీ డేస్ వచ్చింది. ఇలా వీరిద్దరికీ డెబ్యూ ఫిల్మ్స్ కావటం, అది కూడా బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ అవటం చాలా రేర్. చిరుతలో రామ్ చరణ్ తన ఇష్టపడ్డ అమ్మాయి కోసం చేసే ఫీట్లు ఆకట్టుకుంటాయి. ఇక హ్యాపీ డేస్ బీటెక్ స్టూడెంట్స్ కి సంబంధించిన కాలేజ్ లైఫ్ స్టోరీ. ఇది యూత్ ని విపరీతంగా అలరించింది. ఇక రెండవసారి పోటీ 2010లో వచ్చింది. ఆరెంజ్ సినిమాతో చరణ్ నవంబర్ 26న రాగా, దానికి వారం గ్యాప్తో నిఖిల్ ఆలస్యం అమృతం సినిమా వచ్చింది. అయితే ఈ 2 సినిమాలు ఫీల్ గుడ్ మూవీస్ అయినప్పటికీ ఆడియన్స్కి నెరేట్ చేసే విధానంలో ఫెయిల్ అవ్వడంతో 2 సినిమాలు ఫ్లాప్స్గా తేలిపోయాయి. ఆ తర్వాత మూడవసారి పోటీ 2012లో వచ్చింది. రామ్ చరణ్ రచ్చా సినిమాతో ఏప్రిల్ 5న వస్తే, దానికి 2 వారాల గ్యాప్లో నిఖిల్ డిస్కో సినిమా వచ్చింది. ప్యూర్ లవ్ యాక్షన్ స్టోరీగా వచ్చిన రామ్ చరణ్ రచ్చా బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ కాగా, నిఖిల్ సినిమా ఏమాత్రం ఆకట్టుకోలేక పరాజయం చవిచూసింది. ఇక 4వసారి పోటీ 2018లో వచ్చింది. నిఖిల్ కిర్రాక్ పార్టీ మార్చ్ 16న రాగా, దీనికి 2 వారాల గ్యాప్లో రామ్ చరణ్ రంగస్థలం వచ్చింది. వీటిలో నిఖిల్ కిర్రాకపాటి యూత్ని కొంతవరకు బాగానే ఆకట్టుకున్న రామ్ చరణ్ రంగస్థలం ముందు ఏమాత్రం నిలబడలేకపోయింది. రంగస్థలం మాత్రం కనీ విని ఎరుగని రీతిలో భారీ విజయాన్ని నమోదు చేసి నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.